మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనని కలిసిన మాణిక్యాలరావు పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని చంద్రబాబుకు మాణిక్యాలరావు వివరించారు. ఎమ్మెల్యే, అతని సోదరుడు తనను తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేట్ సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్ లో తలదాచుకున్నానని అన్నారు. పిన్నెల్లి చేతిలో తనకు ప్రాణహాని ఉందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కూడా మొరపెట్టుకున్నానని వాపోయారు. అయితే ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు మాణిక్యాలరావు పోరాటాన్ని అభినందించారు.